హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఆలూ ఫ్రైని ఎంతో టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎప్పుడు చేసేలా కాకుండా ఆలూ ఫ్రైని ఇలా ఒక్క పొడి వేసి చేయండి, చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా చేసి పెట్టారంటే ఉట్టి కూర మొత్తం తినేసేస్తారండి, అంత బాగుంటుంది. అన్నం, పప్పు, సాంబారు ఇలాంటి వాటికి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, ఎంతో టేస్టీ అయిన ఆలూ ఫ్రైని ఎలా చేయాలో చూద్దామా? వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆలూ ఫ్రై కోసం నేను ఇక్కడ కేజీ బంగాళదుంపల్ని తీసుకున్నానండి. ఈ బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగేసేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ బంగాళదుంపల్ని తీసుకున్నాను. ఇలా తీసుకుంటే మనకు కట్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇలా తీసుకున్న బంగాళదుంపల్ని మనం ముక్కలుగా కట్ చేసేసుకుందామండి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని అందులోకి నేను ఇక్కడ ఒక్కొక్క బంగాళదుంపని తీసుకొని ఇలా మధ్యలోకి 2 ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక్కొక్క బంగాళదుంపని 4 మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, కొంచెం చిన్న సైజుగా కట్ చేసుకోవాలి. మనం ఎప్పుడు ఆలూ ఫ్రైకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం కదండి, అలా కాకుండా ఇలా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. బంగాళదుంపలన్నీ ఇలా కట్ చేసేసుకొని గిన్నెలోకి వేసేసుకున్నాక ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే ఫ్రైకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకోవాలి. నీళ్లు పోసేసుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని మనం 90% వరకు కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కావాలంటే వీటిని కుక్కర్లో పెట్టైనా ఉడికించుకోవచ్చండి. ఇప్పుడు ఇవి ఉడికేలోపు మరొక పక్క స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే 1/2 టీ స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఇప్పుడు 1/2 టీ స్పూన్ నువ్వులు, 4-5 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసి ఇవన్నీ బాగా ఎర్రగా వేగేంత వరకు, ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించేసేసుకుంటే ఇవన్నీ మాడిపోతాయండి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని నిదానంగా ఇవన్నీ బాగా ఎర్రగా వేగేంత వరకు, కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా వేగినాయి కదా, ఇలా వేగేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగు వేసేసుకోవాలి. ఇంగు వేసేసుకున్నాక ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసేసుకుంటే సరిపోతుంది. ఆ వేడికే మనకి ఇంగు అనేది వేగిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదండి, దీన్ని పక్కన పెట్టేసేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి చల్లార పెట్టుకున్న మినపప్పు, శనగపప్పు ఆ మిశ్రమాన్ని అంతటిని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోని 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు వేసుకోవాలి. అదే చట్నీ పప్పు అని కూడా అంటారు కదా. ఇప్పుడు పుట్నాల పప్పు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనం 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని దీన్ని 90% దాకా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేశాక చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా కొంచెం లైట్గా బరకగా ఉండాలి, మరీ ఎక్కువ బరక అనేది ఉండకూడదు. ఇలా లైట్గా బరకగా ఉంటే సరిపోతుంది. ఇందులో మనం పుట్నాల పప్పు వేసుకున్నాం కదండి, కూరకి మరింత రుచిగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఈలోపు మనకి బంగాళదుంప ముక్కలు కూడా చక్కగా ఉడికినాయండి. చాకుతో మనం ఇలా గుచ్చితే మనకు ఉడికినట్లు తెలిసిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బంగాళదుంప ముక్కలన్నిటిని ఒక నెట్లోకి వేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి. నెట్లోకి ముక్కలన్నీ వేసేసుకున్నాక వీటిని కొంచెం చల్లారనివ్వాలండి. ఇవి కొంచెం వేడిగా ఉంటాయి కదా, ఇవి కొంచెం బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు పైన పొట్టును తీసుకోవాలి. బంగాళదుంప ముక్కలు కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ముక్కని తీసుకొని పైన పొట్టుని ఒలిచేసేసుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత పైన తొక్క అనేది తీసేస్తే మనకి ఈజీగా వచ్చేసేస్తుంది. అదే వేడి మీద అయితే మనం తీయలేం కదా. ఇలా ఒక్కొక్క బంగాళదుంప ముక్కని తీసుకొని పైన తొక్క అంతా తీసేసుకోవాలి. ఇలానే మిగతా బంగాళదుంప ముక్కలన్నిటినీ తీసేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలకి పైన తొక్కను తీసేసుకున్నాక ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదండి, ఎందుకంటే మనం ఉడికించి చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ అనేది కూడా ఎక్కువగా పట్టదు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పోపు గింజలు, అలానే 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఈ పోపు అంతటిని వేయించుకోవాలి. పోపు అంతా ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తొక్కవలిచి రెడీగా పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నిటిని ఈ పోపులో వేసేసుకోవాలి. బంగాళదుంప ముక్కలన్నీ వేసేసుకున్నాక మరి లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని ఈ బంగాళదుంప ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఎక్కడ ఈ ముక్కలన్నీ మాడిపోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప ముక్కల్ని ఇలా ఉడికించి ఫ్రై చేసుకోవటం వల్ల మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి, తొందరగానే వేగిపోతాయి. మనం ఎప్పుడైనా సరే బంగాళదుంప ఫ్రై చేసుకుంటే కనుక బాగా ఎక్కువగా ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ పట్టదు, మనకి హెల్త్ కూడా చాలా మంచిది. చూడండి, బంగాళదుంప ముక్కలన్నీ ఇలా బాగా వేగినాయి కదా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కూరపొడి మొత్తం వేసేసుకోవాలి.
కూరపొడి అంతా వేసేసుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ కూరపొడి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కూరపొడి అంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, అలానే ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం కూరపొడిలో 4 ఎండుమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ కారము ఈ కారం అయితే 2 సరిపోతాయి. కొంచెం కారం అనేది ఎక్కువ తినేవాళ్ళు మరొక 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. ఇలా కారం కూడా వేసేసుకున్నాక ఉప్పు కారం అంతా కలిసేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. అలానే ఇందులో వేసిన మన కూరపొడిని మనం వేయించి గ్రైండ్ చేసుకున్నదే కాబట్టి ఎక్కువసేపు కలుపుకోనవసరం లేదండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలిపేసేసుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల పాటు కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతేనండి, ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. సాంబార్, పప్పు ఇలాంటి వాటిలోకి సైడ్ డిష్గా బాగుంటుంది. అచ్చం అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది. చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలైతే ఉట్టి కూరనే తినేసేస్తారండి, అంత రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. అలానే ఈ ఆలూ ఫ్రై వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.